హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో కామన్ కలెక్టర్ యాంప్లిఫైయర్ గురించి తెలుసుకుందాం, లేదా దీన్నే ఎమిటర్ ఫాలోయర్ అని కూడా పిలుస్తాము. సో కామన్ కలెక్టర్ అంటే కలెక్టర్ ఈస్ కామన్ టు బోత్ ఇన్పుట్ సైడ్ అండ్ అవుట్పుట్ సైడ్. సో కలెక్టర్ కామన్గా ఇది కలెక్టరు, బేసు, ఎమిటరు. సో ఇన్పుట్ సైడ్ మనం సిగ్నల్ వోల్టేజ్, సిగ్నల్ రెసిస్టెన్స్ ఆర్ సిగ్నల్ వోల్టేజ్ వి సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా. సో కలెక్టర్ కామన్ కాబట్టి దీన్ని గ్రౌండ్కి ఇస్తాము. అవుట్పుట్ సైడ్ ఎమిటర్ దగ్గర మనము ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్ఎల్ కనెక్ట్ చేస్తాము. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఈ రెండు పాయింట్స్ మధ్య తీసుకుంటాము. ఈ బేస్కి కలెక్టర్ మధ్య ఇన్పుట్ రెసిస్టెన్స్ విఐ, ఇన్పుట్ వోల్టేజ్ విఐ, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ఇన్. ఇది ఫిగర్ ఏ. ఇప్పుడు మనము ఫిగర్ బిలో ఈ ఎమిటర్ బేస్ కలెక్టర్ ట్రాన్సిస్టర్ స్థానంలో దాని యొక్క ఈక్వలెంట్ టీ మోడల్తో రిప్రజెంట్ చేస్తాము. సో టీ మోడల్ తీసుకుంటే మనకు బేస్ ఒక స్ట్రైట్ లైన్, ఎమిటర్కి మనకు ఒక రెసిస్టర్ ఆర్ఈతో రిప్రజెంట్ చేస్తాము. కలెక్టర్ దగ్గర ఇది ఎమిటర్, కలెక్టర్ దగ్గర ఒక కరెంట్ సోర్సు ఇంతకుముందు లెక్చర్ వీడియోలో కూడా చెప్పింటాము టీ మోడల్. సో ఇది కరెంట్ సోర్స్ దగ్గరతో కలెక్టర్ దగ్గర రీప్లేస్ చేస్తాము. సో ఈ కలెక్టర్ కరెంట్ సోర్సు ఆల్ఫా ఐతో డినోట్ చేస్తాము. ఇది టీ ఈక్వలెంట్ మోడల్ ఆఫ్ ట్రాన్సిస్టర్. సో ఇన్పుట్ సైడ్ అలాగే ఆర్ సిగ్నల్ రెసిస్టెన్స్ అలాగే పెట్టండి. ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్ వోల్టేజ్ వి సిగ్నల్ అలాగే రిప్రజెంట్ చేద్దాము. సో జస్ట్ ట్రాన్సిస్టర్ స్థానంలో మనం టీ ఈక్వలెంట్ మోడల్తో రిప్రజెంట్ చేస్తాము. అవుట్పుట్ సైడ్ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్. సో ఇది కలెక్టర్. సో ఇది అవుట్పుట్ వోల్టేజ్ ఈ నాట్. సో ఇది బేస్కి ఎమిటర్ మధ్య కలెక్టర్ మధ్య ఇన్పుట్ వోల్టేజ్ విఐ, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్. సో ఇప్పుడు మనం ఇది బేస్ కరెంటు, ఇది ఎమిటర్ కరెంటు, ఇది కలెక్టర్ కరెంటు. సో ఇప్పుడు మనం ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్, ఓవరాల్ వోల్టేజ్ గెయిన్, ఈ నాలుగుకి ఫార్ములాస్ డిరైవ్ చేస్తాం. ఈ 4 పారామీటర్స్కి మనం డిరైవ్ చేద్దాం. మొదటిగా ఇన్పుట్ రెసిస్టెన్స్ తీసుకున్నట్టయితే ఆర్ ఇన్. సో మనకు ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది బేస్కి కలెక్టర్కి మధ్య. సో విఐ బై ఐబి, ఇన్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ కరెంట్, జనరల్ ఫార్ములా ఫర్ ఇన్పుట్ రెసిస్టెన్స్. సో మనకి బేస్కి కలెక్టర్ మధ్య తీసుకుంటే మనకు ఈ ఆర్ఈ అండ్ ఆర్ఎల్ రెసిస్టర్లు ప్యారల్గా ఉన్నాయి. సో ఎందుకంటే మనకి ఇక్కడ బేస్కి కలెక్టర్కి మధ్య కరెంట్ సోర్స్ ఉంది, అందులో రెసిస్టెన్స్ లేదు, కాబట్టి దానికి ప్యారలల్ కాంబినేషన్గా ఉన్న ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్ తీసుకుంటాము, ఈ రెండు రెసిస్టర్లు. అప్పుడు మనకు సో విఐ ఈక్వల్ టు మనకు ఐఈ ఇంటూ ఎమిటర్ కరెంట్ ఇంటూ ఆర్ఈ ప్లస్ క్యాపిటల్ ఆర్ఎల్. ఎందుకంటే మనకి ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి దానికి ప్యారలల్గా ఈ రెండు రెసిస్టర్లు ఉన్నాయి కాబట్టి ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్ తీసుకుందాం. కాబట్టి మనకి ఇన్పుట్ మనకు గామా తెలిసిందే, ఐఈ బై ఐపి. సో ఐఈ ఈక్వల్ టు గామా ఐబి. సో మనకు గామా ఈక్వల్ టు 1 ప్లస్ బీటా, ఈ ఫార్ములాస్ వాడదాం. సో ఐఈ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా ఇంటూ ఐబి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు విఐ బై ఐబి కావాలి కాబట్టి మన ఐఈని ఐబిలో కన్వర్ట్ చేస్తాము. సో ఐఈ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా ఇంటూ ఐబి ఇంటూ ఆర్ఈ ప్లస్ క్యాపిటల్ ఆర్ఎల్. సో మనకు కావాల్సింది ఇన్పుట్ రెసిస్టెన్స్ విఐ బై ఐబి కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్. సో ఇది ఇన్పుట్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా. ఆ తర్వాత అవుట్పుట్ రెసిస్టెన్స్ మనం తీసుకున్నట్టయితే, సో మనం అవుట్పుట్ రెసిస్టెన్స్ R0 తీసుకున్నట్టయితే సర్క్యూట్ డయాగ్రామ్లో R0 ఈక్వల్ టు మనకు లోడ్ రెసిస్టెన్స్ వదిలేసి తీసుకుంటాము. ఇది అవుట్పుట్ రెసిస్టెన్స్ R0. ఈ ఎమిటర్కి కలెక్టర్ మధ్య ఉన్న రెసిస్టెన్స్ మనకు RE ఉంది కాబట్టి అవుట్పుట్ రెసిస్టెన్స్ R0 ఈక్వల్ టు RE. జనరల్గా లోడ్ రెసిస్టెన్స్ తీసేసే R0 కనుక్కుంటాము.
ఆ తర్వాత ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ తీసుకున్నట్టయితే, సో జనరల్ ఫార్ములా ఫర్ వోల్టేజ్ గెయిన్ అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. సో ఏవి నాట్ అనేది ఈక్వల్ టు వి నాట్ బై విఐ. సో వి నాట్ తీసుకుంటే మనకు ఇక్కడ ఈ కరెంటు ఐఈ ఇంటూ ఆర్ఎల్, వోల్టేజ్ అక్రాస్ లోడ్ రెసిస్టర్ ఆర్ఎల్ కాబట్టి ఐఈ ఇంటూ ఆర్ఎల్ రావడం జరిగింది. అలాగే ఇన్పుట్ వోల్టేజ్ తీసుకున్నట్టయితే మనకి ఇందాక వచ్చింది ఐఈ ఇంటూ ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్. సో ఇవి రెండు మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో ఐఈ ఈక్వల్ టు విఐ బై ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్. సో మనకు కావాల్సింది వి నాట్ బై విఐ కాబట్టి ఐఈ స్థానంలో విఐ బై ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో విఐ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్. సో మనకు కావాల్సింది వి నాట్ బై విఐ, ఏవి నాట్ ఈక్వల్ టు కాబట్టి వి నాట్ బై విఐ విచ్ ఈస్ ఈక్వల్ టు ఆర్ఎల్ బై ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్. సో ఇది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ యొక్క ఫార్ములా. ఆ తర్వాత మనకు ఓవరాల్ వోల్టేజ్ గెయిన్. సో సిగ్నల్ వోల్టేజ్ కన్సిడర్ చేస్తే మనకు వచ్చే వోల్టేజ్ గెయిన్ జీవి ఈక్వల్ టు సో వి సిగ్నల్ బై వి నాట్ బై వి సిగ్నల్. సో వి నాట్ ఈక్వల్ టు ఐఏ ఇంటూ ఆర్ఎల్ను ఇందాక రావడం జరిగింది. సో ఐఏ ఈక్వల్ టు సో ఇప్పుడు ఇది విఐ తీసుకుంటే వి సిగ్నల్ తీసుకుంటే ఇక్కడ కరెంట్ ఐ అనేది ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి సో విఐ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ ఇన్ తీసుకోవచ్చు. సో కరెంట్ ఐ అనేది ఆ బ్రాంచ్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ కాబట్టి వోల్టేజ్ వి సిగ్నల్ బై టోటల్ రెసిస్టెన్స్ ఆర్ సిగ్నల్ బై ఆర్ ఇన్. సో వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. సో కరెంట్ ఐ అనేది ఇలా ఫ్లో అవుతుంది, ఆ బ్రాంచ్ గుండా ఫ్లో అయ్యే కరెంటు వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. సో కాబట్టి మనకు విఐ ఈక్వల్ టు వి సిగ్నల్ ఇంటూ ఆర్ ఇన్ బై ఆర్ సిగ్నల్ ప్లస్ ఆర్ ఇన్. సో ఇది ఇప్పుడు మనము ఈ ఐఈలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో వి నాట్ ఈక్వల్ టు రావడం జరిగింది విఐ ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్ ఇందాక. సో ఇందులో విఐ స్థానంలో వి సిగ్నల్ బై ఆర్ ఇన్ ప్లస్ ఆర్ సిగ్నల్ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్. సో మనకు కావాల్సింది వి నాట్ బై వి సిగ్నల్ కాబట్టి జీవి ఈక్వల్ టు వి నాట్ బై వి సిగ్నల్ ఈక్వల్ టు ఆర్ ఇన్ బై ఆర్ ఇన్ ప్లస్ ఆర్ సిగ్నల్ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్. సో ఇది ఇన్పుట్ రెసిస్టెన్స్ 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్. సో దేర్ ఫోర్ జీవి ఈక్వల్ టు 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్ డివైడెడ్ బై 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ సిగ్నల్ ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్. సో ఈ ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్ క్యాన్సిల్ అయితే మనకు 1 ప్లస్ బీటా బై జీవి ఈక్వల్ టు 1 ప్లస్ బీటా బై ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ సిగ్నల్ ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ఈ ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎల్ రావడం జరిగింది. ఇది జీవి యొక్క ఫార్ములా. ఇది ఏవి నాట్ ఫార్ములా ఆర్ఎల్ బై ఆర్ఈ ప్లస్ ఆర్ఎల్, ఆర్ నాట్ ఈక్వల్ టు ఆర్ఈ అవుట్పుట్ రెసిస్టెన్స్. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.